Hi guys, welcome back to Education Concepts. In case మీకు బ్యాంకింగ్ సెక్టర్ జాబ్ నోటిఫికేషన్స్ పై ఇంట్రెస్ట్ అయితే ఉన్నట్లయితే ఈ వీడియోలో మనం రీసెంట్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఆల్రెడీ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చాలామంది తెలుసుకుని ఉండొచ్చు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి. తెలిసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్లీ తెలుసుకుందాం. ఒకవేళ ఈ నోటిఫికేషన్పై ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్ చేసినటువంటి ఈ జూనియర్ అసోసియేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లరికల్ కేటగిరీ సంబంధించినటువంటి పోస్టులు అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే క్లరికల్ క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇక్కడ వివరాలన్నీ క్లియర్లీ అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో ఏవైతే మనకి రిక్రూట్ చేస్తున్నటువంటి ఈ జూనియర్ అసోసియేట్ పోస్టులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎస్బీఐలో కస్టమర్ సపోర్ట్స్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలన్నీ క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లో ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి 17th December 2024 నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ రోజుకి ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి మనకి 3 days అయితే కంప్లీట్ అవుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయంలోకి వెళ్ళినట్లయితే మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 7th January 2025 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ డేట్స్ అనేవి మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఫర్దర్ డీటెయిల్స్లో ముందుగా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ నోటిఫికేషన్లో టోటల్లీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఆల్సో అవి ఏ స్టేట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటిని కమ్యూనిటీ వైజ్ ఎలా డివైడ్ చేశారు అనే వివరాలని మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం ఆ వేకెన్సీస్ వివరాల గురించి మాట్లాడదాం. సో ఒకసారి మనం వేకెన్సీస్ వివరాల గురించి మాట్లాడితే ఈ ఎస్బీఐ రిక్రూట్మెంట్లో మనకి ప్రజెంట్ చూసుకుంటే 13,735 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 13,735 పోస్టులు అయితే మనకి ఈ జూనియర్ అసోసియేట్ పోస్టులు అనేవి ఈ రిక్రూట్మెంట్లో ఉన్నాయి. ఇందులో మనకి ఏ స్టేట్కి ఎన్ని పోస్టులు కేటాయించారు అనేది చూద్దాం. అయితే మనం అన్ని స్టేట్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ ఉన్నాయో వాటి గురించి డీటెయిల్స్ అయితే ప్రైమర్లీ తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మనకి టోటల్లీ 50 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం క్లియర్గా నెంబర్ని అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో వీటిని కమ్యూనిటీ వైజ్ ఎలా డివైడ్ చేశారు అనే దాని గురించి కూడా క్లియర్లీ చూద్దాం. కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసిన డీటెయిల్స్ అనేవి చూసుకుంటే ఈ 50 పోస్టులు 8 పోస్టులు 8 వేకెన్సీస్ అనేవి ఎస్సీ కేటగిరీకి, మనకి 3 వేకెన్సీస్ అంటే 3 పోస్టులు అనేది ఎస్టీ కేటగిరీకి, 13 వేకెన్సీస్ అంటే 13 పోస్టులు అనేది ఓబీసీ కేటగిరీకి, 5 వేకెన్సీస్ అంటే 5 పోస్టులు అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఫైనల్లీ రిమైనింగ్ 21 వేకెన్సీస్ అంటే 21 పోస్టులు ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ ఈ 50లో అవి మనకి జనరల్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. టోటల్లీ ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి 50 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ అయితే డివైడ్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అనేది క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి అయితే తెలుసుకోవాలి. తెలంగాణ స్టేట్ గురించి ఒకసారి మనం క్లియర్లీ అయితే చూసినట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకి టోటల్లీ 342 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 342 పోస్టులు ఉన్నాయి. వీటిని కూడా మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఆ వివరాలు అనేది చూస్తే మనకి ఎస్సీ కేటగిరీకి సంబంధించి 54 పోస్టులు అంటే 54 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 23 పోస్టులు అంటే 23 వేకెన్సీస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓబీసీ కేటగిరీకి సంబంధించి 92 పోస్టులు అంటే 92 వేకెన్సీస్. ఇక నెక్స్ట్ మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 34 వేకెన్సీస్ అంటే 34 పోస్టులు. ఇక ఫైనల్లీ ఏవైతే రిమైనింగ్ పోస్టులు ఉన్నటువంటి 139 ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి జనరల్ కేటగిరీకి కేటాయించినటువంటి వేకెన్సీస్. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్లీ అయితే చూడొచ్చు తెలంగాణకి సంబంధించి కూడా. సో ఇవైతే నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని ప్రైమరీ డీటెయిల్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ రిక్రూట్మెంట్లో ఏదైతే పోస్ట్ రిక్రూట్ చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన నేమ్ తెలుసుకున్నాం అండ్ వేకెన్సీస్ స్టేట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కమ్యూనిటీ వైజ్ ఎలా డివైడ్ చేశారు వివరాలని తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం ఈ పోస్ట్కి అప్లై అయితే చేయడానికి ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి, లైక్ ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, ఇటువంటి వివరాలు తెలుసుకుందాం. తర్వాత ఫైనల్లీ సెలక్షన్ ప్రాసెస్ ఈ వివరాలు అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళినట్లయితే మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేసింది ఏంటంటే ఏజ్ లిమిట్స్. ఒకసారి ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్ ఉంటారో ఈ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ జాబ్కి ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ఏజ్ అనేది 20 సంవత్సరాల కన్నా తక్కువ అయితే ఉండకూడదని చెప్పారు. అంటే మినిమం ఏజ్ చూసుకుంటే 20 years ఉండాలి ఈ జాబ్కి అప్లై అయితే చేయాలంటే. ఇక మ్యాక్సిమం చూసుకుంటే 28 years వరకు అంటే 28 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. ఈ మినిమం 20 years అనేది అన్ని కేటగిరీ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. బట్ మ్యాక్సిమం 28 ఏదైతే ఉందో ఇది ఓన్లీ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లికేబుల్ అయితే అవడం అయితే జరుగుతుంది.
రిమైనింగ్ రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే అప్ టు 33 years వరకు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్స్కి చూసుకుంటే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో వీళ్ళు కూడా అప్ టు 31 years వరకు అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉండడం వల్ల వీళ్ళు అప్ టు 38 years వరకు, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నట్లయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో వీళ్ళు చూసుకుంటే అప్ టు మనకి 42 years వరకు 43 years వరకు అప్లై చేయడానికి అవకాశం అవుతుంది. ఇక ఫైనల్లీ పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ అయి ఉంటే వీళ్ళకి 13 years అంటే 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో వీళ్ళు చూసుకుంటే అప్ టు 41 years వరకు అప్లై చేయడానికి అవకాశం అవుతుంది. సో ఓవరాల్గా ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఇవైతే ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలో క్లియర్లీ మెన్షన్ చేశారు. ఒకసారి నేను అండర్లైన్ చేసి క్లియర్గా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ జాబ్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. లైక్ మీరు బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ ఇలా ఏ క్వాలిఫికేషన్స్ అయినా సరే అప్లై అయితే చేయొచ్చు అని మెన్షన్ చేయడంతో పాటు డిగ్రీ ఈక్వల్ క్వాలిఫికేషన్ లైక్ బీటెక్తో కూడా మనం ఇక్కడ అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ అయి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్లీ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో, ఐ మీన్ బీటెక్లో ఫైనల్ ఇయర్లో కానీ లేదా డిగ్రీలో ఫైనల్ సెమిస్టర్లో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ యాక్చువల్లీ అయితే మనకి 3 stagesలో ఉంటుంది. స్టేజ్ 1లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇది మనకి 2025 February మంత్లో జరుగుతుందని చెప్పారు. ఇక స్టేజ్ 2లో చూసుకుంటే మనకి మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇవి చూసుకుంటే మనకి మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో జరుగుతాయి. అది కూడా 2025లోనే. సో ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి క్లియర్లీ మాట్లాడదాం. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే మీకు ముందుగా చెప్పాను కదా, ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత చూసుకుంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి, అంటే ఏ స్టేట్లో జాబ్ గెట్ చేస్తే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం వస్తేనే ఆ స్టేట్ ఏరియాలో ఉండే పీపుల్తో కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా ఈ జాబ్స్కి కంపల్సరీ రిక్వైర్డ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒకసారి మనం ప్రిలిమినరీ టెస్ట్ గురించి మాట్లాడితే, ఈ ప్రిలిమినరీ టెస్ట్ గురించి ఇక్కడ మనకి క్లియర్లీ మెన్షన్ చేసింది ఏంటంటే ఈ ఎగ్జామ్ చూసుకుంటే టోటల్లీ మనకి 100 మార్క్స్కి అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. మనకి టైం చూసుకుంటే 1 hour టైం అయితే అలాట్ చేయడం జరుగుతుందని చెప్పారు. దానితో పాటు ఈ ఎగ్జామ్ పేపర్ని చూసుకుంటే 3 sectionsగా డివైడ్ అయితే చేశారు. ఇప్పుడు ఒకసారి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూస్తే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ని ఒక బాక్స్ ఫార్మాట్లో మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ముందుగా మనకి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ 3 sectionsలో ఉంటుంది అన్నాం కదా. సెక్షన్ 1లో చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 30 questions, మార్క్స్ చూసుకుంటే 30 marks, ఓవరాల్ ఈ టైం చూసుకుంటే 20 minutes ఇస్తారు. సెక్షన్ 2లో చూసుకుంటే న్యూమరికల్ ఎబిలిటీ, దీనికి సంబంధించి 35 questions, 35 marks అండ్ 20 minutes టైం అయితే అలాట్ చేస్తారు. ఇక ఫైనల్లీ రీజనింగ్ ఎబిలిటీ, దీనికి కూడా సేమ్ 35 questions అండ్ 35 marks, ఫైనల్లీ 20 minutes. ఓవరాల్గా ఎగ్జామ్ పేపర్లో ఈ విధంగా 100 questions ఉంటాయి అండ్ 100 marksకి ఎగ్జామ్ పేపర్ జరుగుతుంది అండ్ 1 hour టైం అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ విధంగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. వన్స్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ ఎగ్జామ్స్ గురించి కూడా మాట్లాడదాం. అందుకనే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యాక్చువల్లీ మనకి ఎప్పుడైనా సరే బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జామ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఎగ్జామ్ పేపర్ చూసుకుంటే బైలింగ్వల్లో ఉంటుంది. అంటే 2 languagesలో ఉంటుంది ఎగ్జామ్ పేపర్. అది ఒకటి హిందీ, 2 ఇంగ్లీష్. బట్ ఇక్కడ ఈ రిక్రూట్మెంట్లో ఏవైతే జాబ్స్ ఉన్నాయో వీటికి మనకి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా అంటే ప్రాంతీయ భాషల్లో కూడా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎగ్జామ్ అనేది మనకి తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి తెలంగాణలో కూడా ఎగ్జామ్ అనేది తెలుగు మీడియంలో కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే 2 కూడా మనకి తెలుగు స్టేట్సే కాబట్టి. సో ఇప్పుడు మనం ఎవరైతే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సెలక్షన్ ప్రాసెస్లో స్టేజ్ 2 అయినటువంటి మెయిన్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. ఈ మెయిన్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే మనకి మెయిన్ ఎగ్జామ్ గురించి డిస్క్రైబ్ చేసింది ఏంటంటే, మెయిన్ ఎగ్జామ్లో చూసుకుంటే టోటల్గా మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 190 questions ఉంటాయి. టైం చూసుకుంటే 2 hours 40 minutes టైం అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఎగ్జామ్ పేపర్ని కూడా 4 sectionsని డివైడ్ చేశారు. సెక్షన్ 1లో చూసుకుంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 50 questions అండ్ మార్క్స్ చూసుకుంటే 50 marks, టైం చూసుకుంటే 35 minutes అలాట్ అయితే చేస్తారు. ఇక సెక్షన్ 2లో చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్, దీనికి సంబంధించి 40 questions, 40 marks అండ్ టైం చూసుకుంటే 35 minutes అలాట్ అయితే చేస్తారు. ఇక సెక్షన్ 3లో చూసుకుంటే క్వాంటిటీ యాప్ట్యూడ్, దీనికి సంబంధించి 50 questions అండ్ 50 marks, 45 minutes టైం అలాట్ చేస్తారు.
ఇక ఫైనల్లీ సెక్షన్ 4 గురించి మాట్లాడుకుంటే రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్ 45 మినిట్స్ టైం అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి మెయిన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. మీరు ఏ స్టేట్లో అప్లై చేస్తే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగే, రిమైనింగ్ స్టేట్స్ లైక్ కర్ణాటక వాళ్ళకి చూసుకుంటే కన్నడ, కేరళ వాళ్ళు చూసుకుంటే మలయాళం, ఇలాంటి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి సేమ్ మనకి మెయిన్స్లో కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా, అయితే తెలుసుకోవాల్సినటువంటి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అందులో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో జాబ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి వచ్చేటటువంటి శాలరీకి సంబంధించిన డీటెయిల్స్, ప్రొబేషనరీ పీరియడ్ అండ్ అప్లై చేసినప్పుడు పే చేసినటువంటి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే మనకి పే స్కేల్ అనేది చూసుకుంటే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి స్టార్టింగ్ బేసిక్ పే చూసుకుంటే విత్ ఆల్ అలవెన్సెస్ కాకుండా 26,730 రూపీస్, అంటే బేసిక్ పే అనేది 26,730 రూపాయలు అని చెప్పి మెన్షన్ చేశారు. విత్ ఆల్ అలవెన్సెస్లో మనం ఒక మెట్రో సిటీలో కనుక ఉన్నట్లయితే 46,000 రూపీస్ పర్ మంత్ శాలరీగా రావడం అయితే జరుగుతుందని చెప్పారు. అంటే మనకి ఈ జాబ్ అనేది వచ్చి మెట్రో సిటీలో కనుక ఈ జాబ్ అనేది చేస్తుంటే ప్రతి నెల 46,000 వస్తుంది. మనం మెట్రో సిటీ కాదు ఒక టౌన్ అలాంటి ఏరియాని క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే అరౌండ్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆన్ అండ్ యావరేజ్ ప్రతి నెల 40,000 రూపాయల వరకు, అంటే 40,000 పర్ మంత్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇనిషియల్లీ ఒక 6 months అనేది ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్లీ అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో మీకు మెన్షన్ చేశాను కదా ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలి, అప్లికేషన్ ఫీజు కూడా ఉందని చెప్పేసి. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడతాం. అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడితే అప్లికేషన్ ఫీజు గురించి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ అప్లికేషన్ ఫీజు వన్స్ పే చేస్తే అది నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేయడంతో పాటు అప్లికేషన్ ఫీజుని ఎవరు పే చేయాలి, ఎవరు పే చేయాల్సిన అవసరం లేదని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజుని చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజును పే చేయకుండానే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ మాత్రం 750 రూపీస్, అంటే 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది ఇన్ కేస్ ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే. సో ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్. ఇక ఫైనల్లీ ఇంకా మీకు చెప్పాల్సిన డీటెయిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయంటే మనకి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చేశారు. ఆ డీటెయిల్స్ అయితే చెప్పాలి. ఇప్పుడు ఆ డీటెయిల్స్ కూడా కంప్లీట్ చేసి ఈ రిక్రూట్మెంట్ వీడియోని పూర్తి అయితే చేద్దాం. సో ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 తెలుగు స్టేట్స్లో ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, తెలంగాణలో ఏ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాజ్ యూజువల్గా ఆంధ్రప్రదేశ్ ఏవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో అవి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి అనంతపూర్, గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఓవరాల్గా ఇవైతే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అలాట్ చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఈ ఎస్పీఏ జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఇక తెలంగాణకి సంబంధించి చూసుకుంటే యాజ్ యూజువల్గానే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్కి అలాట్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మనకి రీసెంట్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి ఏదైతే క్లరికల్ కేటగిరీ జూనియర్ అసోసియేట్ జాబ్స్ అయితే ఉన్నాయో ఆ జాబ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు డీటెయిల్స్ అయితే అన్నీ కూడా నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్పై కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సజెస్ట్ అయితే చేయొచ్చు. ఓవరాల్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిన వాళ్ళు ముందుగా చెప్పినట్లు లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో వన్ థింగ్, ఈ జాబ్ నోటిఫికేషన్లో ఏవైతే జాబ్స్ ఉన్నాయో వీటికి అప్లై అయితే చేయాలన్నా నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు చెక్ చేయాలనుకున్నా సరే డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మన వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ వన్స్ మీరు చెక్ చేయొచ్చు, రివ్యూ అయితే చేసుకోవచ్చు. దెన్ అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ని కూడా ఓపెన్ చేసి అప్లై అయితే కూడా చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.